హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం బిట్స్ ఎక్స్ప్లెనేషన్ మరియు రివిజన్లో భాగంగా స్వాతంత్రం పూర్వం ఉన్న కమిటీలను చుట్టి రాబోతున్నాం. మీరు ఖచ్చితంగా వినండి, ప్రశ్నలు చేయండి, ఎలా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో ఫాలో కండి. ఖచ్చితంగా మీకు 100కు పైగా పాయింట్లు మళ్ళీ మర్చిపోకుండా నేర్చుకుంటారు. మేజర్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో ట్రిక్స్ కూడా చెప్పడం జరిగింది. మరియు 4 ఆప్షన్లు ఉంటాయి, 20 క్వశ్చన్లు, అంటే 80 ప్రశ్నల యొక్క ఆప్షన్లను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ మర్చిపోరు. మరియు అంతకంటే ముందుగా పరీక్ష రాస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మీరు పరీక్ష రాస్తున్నారంటే ఖచ్చితంగా చదువుతున్నారు, రాస్తున్నారు, మీ యొక్క ప్రతిభను నిరూపించుకుంటున్నారు. అంటే రాయని వారికి రాసిన వారికి ఎంత తేడా ఉంటుందో చూడండి. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. సీరియస్ అభ్యర్థులందరూ కూడా పరీక్షలు రాస్తున్నారు. మరి ఖచ్చితంగా వారు అందరికంటే ముందంజలో ఉంటారు. మీకు ముందుగానే శుభాకాంక్షలు. మరియు మీరు వీడియో చూస్తూ లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోతున్నారు. ఖచ్చితంగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరికైనా పరీక్షలు రాయడం తెలియకపోతే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఒక వీడియో పెట్టాం, మరియు సిలబస్ పెట్టాం. ఎలా రాయాలో ఇంకా తెలియకపోతే మన యాప్లో చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. మీరు ఎప్పుడైనా రాయొచ్చు. ఇప్పుడు ఒక్కొక్కరికి కోర్స్ తీసుకోని వారికి కూడా 2 అటెంప్ట్స్ ఇచ్చాం. మరి కోర్స్ తీసుకున్న వాళ్ళు ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. మీరు విజేతల మార్కులు కూడా చూడవచ్చు. దాంట్లో మీరు ఖచ్చితంగా మీ పేరు కూడా ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ క్లాస్ విని చాలా విషయాలు నేర్చుకుంటారు. జాగ్రత్తగా వినండి. నాతో పాటు మీరు ప్రశ్నలు చేయండి. మరి అంతేకాకుండా మీ స్కోర్ను తెలియజేయండి. నష్టం లేదు, మెరుగు తీర్చుకునే అవకాశం వచ్చింది. సో ఆల్ ద బెస్ట్. మరి మొదటి ప్రశ్న, ఇది స్వాతంత్రం పూర్వం కమిటీలకు సంబంధించి మొదటి ప్రశ్న. 1813 చార్టర్ చట్టానికి సంబంధించి సరికానిదేది? అంటే ఒకటి సరికానిది ఉంది, మిగతా 3 కరెక్ట్ ఉన్నాయి. ఒకసారి చూడండి. బెంగాల్ గవర్నర్ను ఉన్నతాధికారిగా ప్రకటిస్తూ ఇతర గవర్నర్ కూడా అతన్నే అనుసరించాలి. అవును, ఆ కాలంలో మనకు 1813 చార్టర్ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ అన్ని సంస్థానాలకు ఉన్నతాధికారిగా ఉంటూ మరి మిగతా సంస్థానాలు కూడా అతడే అధికారిగా ఉంటూ ఇతని సూచనలు పాటించాలి. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. వివిధ దేశాల నుండి వచ్చిన క్రైస్తవ మిషనరీలు మత స్వేచ్ఛను పూర్తిగా చేసుకోవచ్చు. అంటే వారికి మత స్వేచ్ఛ కల్పించడం జరిగింది. అంటే మత ప్రచారం చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది మన చార్టర్ చట్టం ప్రకారం. మరియు ఈ చట్టానికే భారత ప్రజల విద్యాభివృద్ధి బాధ్యత పెంచిన చట్టం అంటారు. దేనికి ఈ పేరుందంటే 1813 చార్టర్ చట్టానికి భారత ప్రజల విద్యాభివృద్ధి బాధ్యత పెంచిన చట్టం అంటారు. మరి ఇక్కడ చూడండి ఒకసారి ఆప్షన్. లార్డ్ మెకాలేను ఆధునిక విద్యకు పితామహుడుగా పిలుస్తారు. రాంగ్ ఆన్సర్ అంటున్నాను. మరి రైట్ ఆన్సర్ ఏమిటి అంటే చార్లెస్ గ్రాంట్ను ఆధునిక విద్యకు పితామహుడిగా మరియు ఆంగ్ల విద్యకు పితామహుడుగా పిలుస్తారు. 100% కరెక్ట్ ఆన్సర్. తెలుగు అకాడమీలో సువర్ణాక్షరాలతో రాసినటువంటి పాయింట్ ఇది, గుర్తుపెట్టుకోవాలి. మరి రెండో ప్రశ్న, భారతదేశంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకుడు ఎవరు? చూడండి, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎన్సిసి స్థాయిలో ఉంటుంది. అదే ఎన్ఎస్ఎస్ అయితే మనకు కళాశాల స్థాయిలో ఉంటుంది. కానీ ఇలాంటి సింపుల్ బిట్స్ ఒకసారి అడిగినప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మరి గైడ్స్ అంటే గైడెన్స్ అంటే మంత్రణము, మార్గదర్శకత్వము అని గుర్తుపెట్టుకోండి. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి? సర్వేపల్లి రాధాకృష్ణన్, మదన్ మోహన్ మాల్యవ్య, ఎల్ఫిన్స్టన్ మరియు కెప్టెన్ జార్విస్ కెండి. మరి ఈ 4 ఎవరయ్యా ఆన్సర్ అనేటువంటి గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ మదన్ మోహన్ మాల్యవ్య అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఎల్ఫిన్స్టన్ స్కూల్ సొసైటీని ప్రారంభించినటువంటి వ్యక్తి. మరియు కెప్టెన్ జార్విస్ కెండి పూనాలో ఇతని ఆధ్వర్యంలో సంస్కృత కళాశాల ప్రారంభించబడింది. పూనాలో ఇతని ఆధ్వర్యంలో సంస్కృత పాఠశాల ప్రారంభించబడింది. ఎవరి ఆధ్వర్యంలో? కెప్టెన్ జార్విస్ కెండి ఆధ్వర్యంలో. నెక్స్ట్ ప్రశ్న, ఇది లార్డ్ మెకాలే ప్రతిపాదన కాదు. భారతీయులు రక్తంలో రంగులో భారతీయులైన వారి జీవన విధానం మాత్రం ఇంగ్లీష్ వారివిగా ఉండాలి అన్నాడు ఒక పాయింట్. చూడొకసారి, ఇది కరెక్ట్ ఆన్సర్, దాంట్లో నో డౌట్. ఇండియా, అరేబియా దేశాల సాహిత్యం మొత్తం ఇంగ్లీషు గ్రంథాలయంలోని ఒక సొరగులోని పుస్తకాలతో సరితూగదు. ఈ మాట అన్నాడు 100%.
ఇది కరెక్ట్, దీంట్లో సత్యం ఉంది. ఆంగ్ల విద్య మాత్రమే పాశ్చాత్య సంస్కృతి అనే బాండా గారికి తాళం చెవి వంటిది. మీకు షార్ట్ కట్ ఎన్నిసార్లు చెప్పాను. తాళం చెవి అంటే లక్, మెకాలే కాలే, కాలేని రివర్ట్ చేయండి లక్. మరి కాలే కలర్, కలర్ అంటే రంగు. మరి ఇక్కడ చూస్తే ఆంగ్ల విద్య మాత్రమే పాశ్చాత్య సంస్కృతి అనే భాండాగారానికి ఇది తప్పుగా ఉంది. ఆంగ్ల విద్య మాత్రమే నవీన విజ్ఞాన భాండాగారానికి తాళం చెవి వంటిది అని ఉండాలి. కాబట్టి ఇది తప్పుగా ఉంది. భారతీయ భాషలకు శాస్త్రీయమైనటువంటి శబ్దకోశం లేదు, అంటే అర్థం లేదు. కాబట్టి ఉన్నత చదువులు, ఉన్నత విద్య, పూర్తిగా ఉన్నత పాఠశాల విద్య ఇంగ్లీష్లోనే బోధించాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. ప్రతిపాదన కాదు అన్నప్పుడు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. పైన చదివితే ఉద్యోగాలు వచ్చే రోజులు పోయాయి మిత్రులారా. వింటూనే నేర్చుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోండి. స్త్రీ విద్యకు బ్రిటిష్ వారు కాకుండా భారతీయులు చేసిన సేవకు సంబంధించి సరికాని ప్రవచనం అన్నాడు. జ్యోతిరావు పూలే పూనాలో 1848 సంవత్సరంలో అంటరాని కులాల బాలికల కోసం పాఠశాలలు ఏర్పాటు చేశాడు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. మహిళా ఆర్య సమాజ్ శారదా సదన్ అనే పాఠశాలను ప్రారంభించిన వారు సావిత్రిబాయి పూలే అన్నాడు. చూద్దాం ఒకసారి. మరి కలకత్తా పరిసర ప్రాంతాల్లో 10 బాలికా పాఠశాలలు స్థాపించిన వ్యక్తి ఈశ్వర చంద్ర విద్యాసాగర్. ఇది 100% కరెక్ట్. మరి కలకత్తా నివాసి రాజా వైద్యనాథ్ అప్పట్లోనే స్త్రీ విద్యకు 20,000 రూపాయలు విరాళాలు ఇప్పించాడు. మరి 100% దీంట్లో తప్పుగా ఉన్నది గుర్తుపెట్టుకోవాలి. మంచి పాయింట్. మహిళా ఆర్య సమాజ్ శారదా సదన్ అనే పాఠశాలను ప్రారంభించిన వ్యక్తి పండిత రమాబాయి సరస్వతి. గుర్తుపెట్టుకోండి. వుడ్స్ నివేదికలోని ముఖ్యాంశాలలో సరైన రెండింటిని గుర్తించండి. అంటే 2 తప్పుగా ఉన్నాయి, వాటిని తీసేసి సరైన రెండింటిని గుర్తించాలి మనం. ఓకే. ప్రతి రాష్ట్రంలో విద్యా వ్యవహారాల కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్లను ఏర్పాటు చేయాలి. ఇది నిజం, ఇది సత్యం. ఓకే, ఇది కరెక్ట్ కొడుతున్నాను. ఆంగ్ల భాషలో పుస్తకాల కొరత ఉండడం వల్ల స్వదేశీ భాషలో బోధనా భాషగా ఉండాలి. ఇది తప్పు. ఎలా తప్పు సార్ అంటే, స్వదేశీ భాషలో రివర్స్ ఇచ్చాను చూడండి. స్వదేశీ భాషలో పుస్తకాల కొరత ఉండడం వల్ల ఆంగ్ల భాషలో బోధన చేయాలి అని స్టేట్మెంట్ ఉండాలి. కాబట్టి ఇది తప్పుగా ఉంది. మరి ప్రతి సంస్థానంలో ఉపాధ్యాయ శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయాలి. ఇది కరెక్ట్ పాయింట్. ఇది తప్పు అంటున్నాను. చార్లెస్ వుడ్ను పాశ్చాత్య ఆంగ్ల విద్యా విధానానికి పితామహుడుగా పిలుస్తారు. ఇది తప్పు ఆన్సర్ అంటున్నాను. మరి చార్లెస్ వుడ్ను ఏమని పిలుస్తారు అంటే ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడుగా పిలుస్తారు. చార్లెస్ వుడ్ను ఆధునిక మరియు భారతీయ విద్యా విధానానికి పితామహుడు అని పిలుస్తారు. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తప్పుగా ఉన్న ఇవి అడిగిన ప్రశ్న సరైన రెండింటిని గుర్తుపట్టండి. సరైన 2 అంటే మనకు 1 మరియు 3. బాగా ఆన్సర్ టిక్కు పెట్టిన తర్వాత ప్రశ్నను మర్చిపోతే కష్టమవుతుంది మిత్రులారా. ఉపాధ్యాయ వృత్తిని శాశ్వతంగా స్వీకరించేవారు తప్పనిసరిగా బోధనా సిద్ధాంతాలు, సూత్రాలు, బోధనా పద్ధతులు, అనుభవాలకు సంబంధించిన ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి అని తేల్చి చెప్పినటువంటి కమిషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ని వేటాడాలి. ఇప్పుడే కానీ డిఎస్సి పరీక్షను వేటాడాలి అంటే ఇప్పటికే మీకు ఆన్సర్ అర్థమైపోయింది. హార్టా కాదు, అబాట్ కాదు, సార్జెంట్ కాదు, వేటా అంటే హంటింగ్. కాబట్టి హంటర్ కమిషన్ గుర్తుపెట్టుకోవాలి. ఏ కమిషన్ సూచించిన అంశాలు చాలా వరకు లండన్ యూనివర్సిటీ యాక్ట్పై ఆధారపడి భారతీయ పరిస్థితులకు అనుగుణంగా లేవని భారతీయ విద్యావంతులు ఉద్యమించారు. ఇక్కడ చూస్తే 4 ఆప్షన్: హంటర్ కమిషన్, షాడ్లర్ కమిషన్, భారతీయ విశ్వవిద్యాలయ చట్టం 1904, భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ 1902. దీంట్లో ఆన్సర్ ఇది. మరి భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్
సూచనలు బాగా లేవు అన్నప్పటికీ కూడా బ్రిటిష్ ప్రభుత్వం మొండిగా భారతీయ విశ్వవిద్యాలయ చట్టం 1904ను ఏర్పాటు చేసింది. అంటే దీంట్లో సరిగా ఉన్నటువంటి ఆన్సర్ మనకు 4వది గుర్తుపెట్టుకోవాలి. 1913 నెక్స్ట్ ప్రశ్న. 1913 బ్రిటిష్ ప్రభుత్వ తీర్మానాలకు సంబంధించి సరైన ఏకైక ప్రవచనం. అంటే 3 తప్పుగా ఉన్నాయి మిత్రులారా. గ్రామీణ పట్టణ ప్రాంత పాఠశాలకు ఒకే రకమైన విద్యా ప్రణాళికలు ఏర్పాటు చేయట కాదు. గ్రామీణ వారికి ప్రత్యేక సిలబస్, పట్టణ ప్రాంత వారికి సపరేట్ సిలబస్. అంటే గ్రామీణ పట్టణ ప్రాంత వారికి ఒకే రకమైన విద్యా ప్రణాళికలు కాదు, వేరువేరు విద్యా ప్రణాళికలు ఏర్పాటు చేయమని చెప్పింది 1913 బ్రిటిష్ ప్రభుత్వ తీర్మానం. మరియు ఉపాధ్యాయులు ఖచ్చితంగా ఆంగ్ల భాషలో నిష్ణాతులై ఉండుట, ఖచ్చితంగా ఆంగ్ల భాషలో నిష్ణాతులై కాదు, స్థానిక భాషలో నిష్ణాతులై ఉండుట దీని యొక్క అర్థం. అంటే ఇది కూడా తప్పుగా ఉంది. మక్తబ్ల కోసం ప్రత్యేకంగా స్థానిక విద్యా బోర్డులను ఏర్పాటు చేయట ఇది కూడా తప్పు. మరి ఏముండాలి సార్ అంటే స్థానిక విద్యా బోర్డులను ఏర్పాటు చేసి మక్తబ్లను మరియు సాధారణ పాఠశాలను ఈ బోర్డు కిందికి చేర్చాలి. ఈ బోర్డు కిందికి అంటే స్థానిక విద్యా బోర్డులను ఏర్పాటు చేసి సాధారణ పాఠశాలను మక్తబులను ఆ అంశం కిందికి చేర్చాలి, ఈ బోర్డుల కిందికి చేర్చాలని ఉండాలి. కాబట్టి ఇది కూడా తప్పు. అవసరమైన చోట ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేయాలి. అవసరమైన చోట మాత్రమే అన్నాడు 1913 బ్రిటిష్ ప్రభుత్వ తీర్మానంలో. కాబట్టి మనకు ఆన్సర్ సరైన ఏకైక అన్నప్పుడు ఇది ఒక్కటి మాత్రమే కరెక్ట్గా ఉంది మిత్రులారా. హార్టా కమిటీ సూచన ఇది మాత్రం కాదు. అంటే 3 కరెక్ట్గా ఉన్నాయి, మిగతాయి కరెక్ట్గా లేవు. మరి చూద్దాం. మాధ్యమిక పాఠశాలల్లో పారిశ్రామిక వ్యాపార సంబంధిత కోర్సులు అందించాలి, కరెక్టే 100%. వెనుకబడిన వర్గాలు మరియు హరిజనులు అందరితో కలిసి చదువుకోవాలి, నో వేరియేషన్, నో డివియేషన్. ఓకే. ఉపాధ్యాయుల విద్యార్హతలు పెంచుకునేటట్టు ప్రోత్సహించి వారి వేతనాలు పెంచాలి, ఇది కూడా 100% కరెక్ట్. మరి తప్పల్లా చూడండి. పాఠశాలలో విద్యార్థుల క్రమశిక్షణ మరియు పరిమాణాత్మక విద్యను అందించుటకు పర్యవేక్షకుల సంఖ్యను పెంచాలి. హార్టా కమిషన్ యొక్క సూచనలు మీకు తెలుసు. గుణాత్మక విద్యను పెంపొందించుటకు పర్యవేక్షకుల సంఖ్యను పెంచాలి. అపవ్యయము మరియు స్తబ్దతను నిర్మూలించాలి, అందరికీ విద్యను అందించాలి. మరి ఇక్కడ చూస్తే పరిమాణాత్మకం అన్నాడు, ఏముండాలండి ఇక్కడ? గుణాత్మకం ఉండాలి. కాబట్టి ఇది తప్పు ఆన్సర్. అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకు రైట్. క్రింది వాణిలో సంవత్సరాలు మరియు కమిటీలు కమిషన్ల ఆధారంగా తప్పుగా ఉన్న వాటిని గుర్తించండి. మీరు చక్కగా గుర్తిస్తారు, దాంట్లో నో డౌట్. ఒక్కసారి చూద్దాం. సార్జెంట్ ప్రణాళిక 1944 యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక, 40 సంవత్సరాలకు ఉద్దేశించినటువంటి ప్రణాళిక. అబాట్ ఉడు నివేదిక, మరి ఇది తేడా గుర్తుంది. అబాట్ ఉడు నివేదిక అనేటువంటిది 1937 మిత్రులారా, కానీ ఇక్కడ 39 కాబట్టి తప్పు. మరి జాతీయ విద్యా ఉద్యమం 1905 to 38 ఇది కూడా కరెక్టే, నో డౌట్. నెక్స్ట్ చూస్తే గాంధీజీ వార్ధా స్కీమ్ 1937 ఇది కూడా 100% కరెక్ట్. హార్టా కమిటీ 1939 కాదు 1929 మిత్రులారా. ఓకే, అంటే ఇంతవరకు మనకు 2 తప్పులు దొరికాయి. చూద్దాం. నెక్స్ట్ షాడ్లర్ కమిషన్ 1919 అన్నాడు. షాడ్లర్ కమిషన్ తప్పు, 1917 ఉండాలి మిత్రులారా. 17 ఉండాలి. మరి పాఠ్య పుస్తకాల పరిశీలన కమిటీ 1887 కరెక్ట్ ఆన్సర్. హంటర్ కమిషన్ చూడండి తేడా కొడుతుంది, 1982 కాదు 1882. హంటర్ కమిషన్ 1882. మరి వుడ్స్ డిస్పాచ్ 1854 ఇది కరెక్ట్. సెయింట్ హెలెన్ యాక్ట్ ఇది కన్ఫ్యూజ్ అవుతున్నారా? సెయింట్ హెలెన్ యాక్ట్ దీన్నే చార్టర్ చట్టము 1833 అంటారు. దీన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం అని కూడా అంటారు. ఏమంటారండి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టము అని కూడా అంటారు. సో తప్పుగా ఉన్నటువంటి చూసుకుంటే ఇక్కడ తప్పుగా ఉన్నవి అంటే 2, 5, 6, 8 చూద్దాం. ఆప్షన్లో 2, 5, 6, 8 ఇక్కడ దొరికిపోయింది చూడండి. నెక్స్ట్ జాతీయ విద్యా ఉద్యమం 1905-38 పుట్టడానికి ప్రధాన కారణం కాని అంశం
ఇంగ్లీష్కు ప్రాధాన్యత ఇచ్చి మాతృభాషను నిర్లక్ష్యం చేయడం. అవును, ఇది నిజమే. కాబట్టి ఈ ఉద్యమం పుట్టింది. ఇంగ్లీష్కు ప్రాధాన్యత, స్థానిక భాషలకు, మాతృభాషలకు ప్రాధాన్యత లేదు. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. లార్జ్ కర్జన్ గుణాత్మక విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, ఇది కరెక్ట్ ఆన్సర్. మెకాలే డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ సామాన్య ప్రజలకు ఉద్యోగ అవకాశాన్ని కల్పించలేకపోవడం. అవును, ఇది కూడా ఒక కారణం. అంటే ఈ మూడు కూడా కారణాలే. కానీ పాఠ్య ప్రణాళికలు కేవలం సైన్యంలో ఉద్యోగాలకు మాత్రమే పనికి వచ్చే విధంగా ఉండడం అనేది తప్పుగా ఉన్న సిఫారసు, తప్పుగా ఉన్న కారణం. మరి ఏముండాలి ఇక్కడ? పాఠ్య ప్రణాళికలు కేవలం సైన్యంలో కాదండి, వైట్ కాలర్ ఉద్యోగాలకు మాత్రమే పనికి వచ్చే విధంగా ఉన్నాయి పాఠ్య ప్రణాళికలు. అంటే ఇది కారణం కాదు. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న, సార్జెంట్ ప్రణాళిక 1944 సంబంధించి సంబంధం లేని తప్పుగా ఉన్న ప్రవచనం. ఒకటే తప్పుంది, లక్కీ. ఈ కమిటీని పునఃపరిశీలించడానికి ఏర్పాటైన కమిటీ బీజీ కేర్ ఎందుకు వచ్చిందండి? సార్జెంట్ ప్రణాళికను పునఃపరిశీలించడం అంటే దీని యొక్క లక్ష్యాలు 40 సంవత్సరాలకు ఉద్దేశించినవి. కాబట్టి అంత దూరం అంటే కష్టం. కాబట్టి పునఃపరిశీలించకు ఏర్పాటైన కమిటీ బీజీ కేర్ కమిటీ. బీజీ కేర్ ఈ పథకానికే మొట్టమొదటి విస్తృత సమగ్ర విద్యా పథకం అని పేరు. 100% కరెక్ట్. మొట్టమొదటి విస్తృత సమగ్ర విద్యా పథకం అని పేరు. ఈ ప్రణాళిక గాంధీ బేసిక్ విద్యా విధానం యొక్క నకలు అని విమర్శలు పడింది. సేమ్ గాంధీ చెప్పినటువంటి నయి తాలీం బేసిక్ విద్యా విధానం దాన్ని పోలి ఉంది అని, నకలు అని విమర్శలు, కాపీ కొట్టారని విమర్శల పాలైంది. మరి ఈ కమిటీ సిఫారసు వల్లనే భారతదేశంలో ఎన్సిటిఈ ఏర్పాటైంది. ఎన్సిటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఇది కాదు, ఈ కమిటీ సిఫారసు వల్ల ఏర్పడింది ఏఐసిటిఈ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏర్పాటైంది. సర్జెంట్ కమిషన్ వల్ల ఏర్పడింది ఏంటంటే ఏఐసిటి. కాబట్టి ఆన్సర్ అయినటువంటిది ఇది అని గుర్తుపెట్టుకోవాలి. ఇది సార్జెంట్ కమిషన్ చేసిన సరైన సిఫారసు కాదు. చూడండి ఒక్కసారి, విశ్వవిద్యాలయాల్లో ఎంప్లాయ్మెంట్ బ్యూరోల ఏర్పాటు, ఉపాధి కల్పన కేంద్రాల ఏర్పాటు, ఇది 100% కరెక్ట్. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, పాలు, వ్యాయామ శిక్షణ, కరెక్ట్. ఇది కూడా ఆన్సర్ కరెక్ట్. పాఠశాలల్లో బోధనతో పాటు కంప్యూటర్ శిక్షణను కూడా అందించాలి. 1944లో కంప్యూటర్ భారతదేశంలో ప్రవేశం లేదు మిత్రులారా. రాజీవ్ గాంధీ సూచనల ఆధారంగా భారతదేశంలో కంప్యూటర్ వచ్చింది. కాబట్టి ఇది తప్పుగా ఉన్నది. ఉపాధ్యాయ సలహా సంస్థలు అనేటువంటిది ఏర్పాటు అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి సిఫారసు కాదన్నప్పుడు దీని యొక్క ఆన్సర్ ఇది అని గుర్తుపెట్టుకోండి. క్రింది వాణిలో వ్యక్తులు వారు ఇచ్చిన ప్రవచనాల ప్రకారం సరికాని ఒక్కదాన్ని గుర్తించండి. చూడండి, నేను భారతదేశం గ్రామాన తిరిగాను, కానీ ఒక్క బిచ్చగాడిని కూడా చూడలేదు. ఈ మాట అన్నది లార్డ్ మెకాలే ఏ విద్య గురించి ప్రస్తావిస్తూ? తపోవన విద్య గురించి ప్రస్తావిస్తూ. మరి మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. లార్డ్ మెకాలే మోకాళ్ళు అరిగే వరకు తిరిగాడు, కాలు అరిగేంత వరకు తిరిగాడు. గుర్తుపెట్టుకోవాలి. కళ్ళు అంటే కనిపించలేదు, ఎవరు కూడా చూడలేదు, కళ్ళతో చూడలేదు. చూడండి మెకాలేలో ఇన్ని రకాలుగా. విధి నిర్వహణ విషయంలో కృషి చేయకపోవడం కంటే కృషి చేసి విఫలమవడం ఉత్తమం. రాజా రామ్మోహన్ రాయ్. ఇది తప్పు మిత్రులారా. ఎందుకంటే బ్రిటిష్ పార్లమెంటులో గోపాలకృష్ణ గోఖలే అన్న మాటలు చాలా మంచి స్టేట్మెంట్. ఎగ్జామ్ రాయని వారందరికీ ఇది ఒక చెంపపెట్టు లాంటి సమాధానం. మీరు పరీక్ష రాసి తక్కువ మార్కులు తెచ్చుకుంటే ఓకే, కానీ అసలే రాయకుండా ఉంటే, ఎన్నో మార్గాలు ఎలా రాయాలో చెప్తుంటే 10,000 మంది రాస్తుంటే ఆ 10,000లో మీరు లేకపోతుంటే, ఉన్న పోస్టుల సంఖ్య రాష్ట్రంలో ఎంతుందో అంతమంది రాస్తుంటే మీరు ఎంతో వెనుకబడ్డారు మిత్రులారా. మీకోసం గంటల తరబడి మేము ప్రశ్నలు తయారు చేస్తుంటే మీరు నిమిషాల తరబడి కూడా స్పెండ్ చేయలేకపోతున్నారు కొంతమంది. చూడండి, ఈ మాట అన్నది ఎవరయ్యా అంటే గోపాలకృష్ణ గోఖలే. ఇతని తర్వాత కృషి చేసింది ఎవరంటే విఠల్ భాయ్ పటేల్. విద్యా హక్కు చట్టం గురించి కృషి చేస్తూ మీ పిల్లలకు ఎలాంటి విద్యను ఉచితంగా అందిస్తున్నారో మా పిల్లలకు కూడా అలాంటి విద్యని అందించండి అని ఏకరువు పెట్టిన వ్యక్తి మొదటగా గోపాలకృష్ణ గోఖలే, బొంబాయి శాసన మండలిలో.
ప్రస్తుత విద్యా వ్యవస్థ వ్యర్థమైంది, కానీ నిస్సందేహంగా హానికరం మాత్రం కాదు. ఈ మాట అన్నది ఎవరంటే గాంధీ. ఇది 100%. గాంధీ ఎవరికైనా హాని చేస్తాడా? ఎవరికి చేయడు. కాబట్టి గాంధీ ఆన్సర్. విద్య శాస్త్రీయ పరంగా ఆధ్యాత్మిక విలువలను పెంచేదిగా ఉంటూ జాతీయ సమైక్యతకు దారి చూపాలి. ఈ మాట అన్నది సర్వేపల్లి రాధాకృష్ణన్. అందుకే సర్వే జన సుఖినో భవంతు, జాతీయ సమైక్యత, అందరు కలిసి ఉండాలి. కాబట్టి దీంట్లో అన్ని కరెక్ట్గా ఉన్నాయి, ఒకటి తప్ప. ఇది గోపాలకృష్ణ గోఖలే. ఈ ఆంగ్ల పదాలు మరియు వ్యక్తులకు సంబంధించి సరైన ఏకైక అంశం అంటే ఒకటే కరెక్ట్ ఉంది, మిగతా 3 తప్పుగా ఉన్నాయి. చూడండి, వెస్ట్రన్ ఓరియంటెడ్ జెంటిల్మెన్ లార్డ్ మెకాలే దేన్ని ఉద్దేశిస్తూ అన్నాడంటే ఇంగ్లీషు విద్య ప్రాధాన్యత చెప్తూ భారతీయులను వెస్ట్రన్ ఓరియంటెడ్ జెంటిల్మెన్గా తయారు చేయాలని చెప్పాడు. ఈ మాట లార్డ్ మెకాలే. దీన్ని కూడా షార్ట్ కట్ చెప్పాం, ఎలా గుర్తుపెట్టుకోవాలి? క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. అమ్మో, సర్వేపల్లి రాధాకృష్ణ అనలేదండి ఈ మాట. గాంధీ. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ లాస్ట్ అని ఎవరన్నారంటే గాంధీ అన్నాడు. అంటే తప్పుగా ఉంది. అబ్జర్వేషన్ అనే తీర్మానాన్ని విల్ బర్ ఫోర్స్ ప్రవేశపెట్టాడా? కాదండి. చార్లెస్ గ్రాంట్ విల్ బర్ ఫోర్స్ సహాయంతో అబ్జర్వేషన్ పేరిట ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఆన్సర్ ఇది విల్ బర్ ఫోర్స్ కాదు. ఎ సింగిల్ సెల్ఫ్ ఆఫ్ యూరోపియన్ లిటరేచర్ వర్త్ ఆఫ్ ఓల్ లిటరేచర్ ఆఫ్ ఇండియా స్టేటెడ్ బై హూమ్, నాట్ చార్లెస్ గ్రాంట్. ఎవరంటే ఆన్సర్ లార్డ్ మెకాలే. గుర్తుపెట్టుకోండి, లార్డ్ మెకాలే. కాబట్టి ఇక్కడ సరైన ఏకైక ప్రవచనం ఓన్లీ వెస్టర్న్ ఓరియంటెడ్ జెంటిల్మెన్ అనేటువంటిది సరైన ప్రవచనం. నెక్స్ట్ ప్రశ్న. జ్యోతిరావు పూలేను మహాత్మా అనే బిరుదుతో సత్కరించిన వ్యక్తి ఎవరు? మరియు అంబేద్కర్ తన గురువుగా ఎవరిని ప్రకటించారు, పేర్కొన్నారంటే సింపుల్. చూడండి, ఈశ్వర చంద్ర విద్యాసాగర్ మరియు గౌతమ బుద్ధుడు. చూస్తుంటే అంబేద్కర్ గౌతమ బుద్ధుడు కరెక్ట్గానే అనిపిస్తుంది, కానీ కాదు. రాజా వైద్యనాథ్ గాంధీ కాదు. మగన్ భాయ్ కరమ్చంద్ గాంధీ కైకాడ్ కాదు. జ్యోతిరావు పూలేను మహాత్మా అనే బిరుదుతో సత్కరించిన వారు ఎవరే అంటే విఠల్ రావు కృష్ణాజీ. మరి అంబేద్కర్ తన గురువుగా ఎవరిని ప్రకటించాడంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, జ్యోతిబా పూలే. అన్నగారిన వర్గాల ఆశాద్ జ్యోతి, బీసీ జ్యోతిబా పూలే. అందుకే బీసీ పాఠశాలలు ఉన్నాయి, జ్యోతిబా పూలే పాఠశాలలు అంటారు. ఇతని భార్య మీకు తెలుసు, సావిత్రిబాయి పూలే. సో ఆన్సర్ విఠల్ రావు కృష్ణాజీ వండేకర్. ఈ క్రింది వాటిలో ఏ జతలో వాటి ముందు ఉన్న వాటికి సరైన అర్థాన్ని ఇవ్వదు? బడిని మధ్యలోనే మానివేయడం అపవ్యయమా కాదా? అపవ్యయమా వ్యర్థతనా? కన్ఫ్యూజ్ అవుతారు. హట్టా కమిషన్ సూచనలు కాదా అవి? మరి అపవ్యయం కరెక్ట్ వస్తుంది. మరి అపవ్యయానికి మరొక పేరు వృధా మరియు వేస్టేజ్. గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ బడిని మధ్యలో మనం వేస్తే అపవ్యయం. ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి దశాబ్దం అని దేని పిలుస్తారు? ఏ సెంచరీ ఆఫ్ ప్రావిన్షియల్ అటానమీ. సెంచరీ కాదండి, ఏ డికేట్ ఆఫ్ ప్రావిన్షియల్ అటానమీది. చూడండి, ఇక్కడ నేను సెంచరీ పెట్టాను. మాస్ ఎడ్యుకేషన్ అంటే ప్రజానికపు విద్య. కరెక్ట్. మరి సహాయ విరాళ పద్ధతి అంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ ప్రశ్న. మన దేశంలో దేని కారణంగా జపనీస్ నమూనా విద్యా విధానం అమలు చేయాలనే అభిప్రాయాలు వచ్చాయి? ఇంగ్లీషు విద్యా విధానం వద్దు, జపనీస్ విద్యా విధానం కావాలి. ఏ సందర్భంగా? సార్జెంట్ కమిషన్ గడువు 40 సంవత్సరాల సుదీర్ఘకాలం లక్ష్యాలు చేరుకోవాలని చెప్పడమా? ఏంటి 40 సంవత్సరాల ఇంత లాంగా మా భారతీయుల కోసం? కానే కాదు. మరి స్వదేశీ ఉద్యమం ప్రారంభం కావడంతోనా, లేక గాంధీజీ బేసిక్ విద్యా విధాన సూత్రాల, లేక శాడ్లర్ కమిషన్ సిఫారసులు? అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్ ఏంటయ్యా అంటే స్వదేశీ ఉద్యమం ప్రారంభం కావడంతో ఈ మాట వెలుగులోకి వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న. వార్ధా ఆల్ ఇండియా ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ యొక్క తీర్మానాల్లో తీసుకున్న నిర్ణయం ఇది కాదు. ఇది బేసిక్ విద్యా విధానానికి సంబంధించి, గాంధీకి సంబంధించి.
విద్యా ప్రక్రియ పని యొక్క ఉత్పాదక రూపం చుట్టూ తిరగాలి. అవును, విద్య లెర్నింగ్ బై ఎర్నింగ్, నేర్చుకుంటూనే సంపాదించాలి అన్నాడు కాంతి. అది నిజమే, తీర్మానించాం. ఉపాధ్యాయుల జీతాలు వారికి వారే సంపాదించుకోవాలి, పాఠశాల సంపాదించి పెట్టాలి అని కూడా చెప్పడం జరిగింది. మాతృభాషలో బోధన కరెక్టే. మరి చూడండి, ఉపాధ్యాయుల వేతనం ప్రాతిపాదిత విద్యా పథకమే భరిస్తుంది. అవును, వాళ్ళే వస్తువులు తయారు చేస్తారు, వాళ్ళే అమ్ముతారు, సంపాదించుకుంటారు. మరి పాఠశాలలో తప్పనిసరిగా త్రిభాషా సూత్రం అమలు మాట్లాడలేదండి. వారు మాతృభాషలోనే బోధన, వారికి తెలిసిన స్థానిక భాషలోనే బోధన. కాబట్టి ఇది త్రిభాషా సూత్రం అన్నప్పుడు తప్పుగా ఉన్నటువంటి ఆన్సర్. మరి చివరిది, విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వ కళాశాలల్లో చదివిన భారతీయులకు ఉపాధ్యాయ నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినటువంటి కమిషన్ ఏదయ్యా అంటే, ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం, ప్రవేశ పరీక్షలు నిర్వహించాలి, బోధన సూత్రాలు సిద్ధాంతాలపై వారు ఒక ప్రవేశ పరీక్ష రాసి తర్వాతనే వారికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఇక్కడ విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వ కళాశాలలో చదివినటువంటి వారికి ఉపాధ్యాయ నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పింది ఎవరంటే మనకు తెలుసు, హంటర్ కమిషన్. కాబట్టి ఖచ్చితంగా మీరంతా కూడా నేర్చుకున్నారు. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే మన యాప్లో పరీక్షలు రాయండి, సిద్ధంగా ఉన్నాయి. పరీక్ష రాయకపోతే చాలా ఇబ్బంది అవుతుంది, చదవరు, రివిజన్ కూడా అయిపోతుంది. క్లాస్ వింటే ఇలా నేర్చుకుంటారు, వినకపోతే ఎలా నేర్చుకుంటారు అనేటువంటి, ఎందుకంటే ఇది డెప్త్ సబ్జెక్ట్, ఈసారి ఉద్యోగాలు పోగొట్టే సబ్జెక్ట్. కాబట్టి మీరేం భయపడాల్సిన అవసరం లేదు, మీకు ఎగ్జామ్ వరకు తోడుంటాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యాప్ మీ సెల్లులో ఉండాలి. ఏ అనుమానాలు ఉన్నా సరే చాట్ బాక్స్లో మీరు కస్టమర్ కేర్ దగ్గర మెసేజ్ పెట్టండి, మీకు ఖచ్చితంగా సమాధానం వస్తుంది. ఆల్ ది బెస్ట్.